సోదరులారా, ఈ రోజున మనం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7 నుండి 12వ వచనం వరకు పాఠం వింటాము. పరిశుద్ధాత్మ ఇలా చెప్తున్నాడు: నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయాలను కఠినపరచుకొనకండి. 40 సంవత్సరాలు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారు. కావున నేను ఆ తరము వారి వలన విసికి, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకోలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పాను. అనుమానము, సందేహము అనేవి చాలా ప్రమాదకరమైనవి. ప్రవక్తలు పలికారు, దేవదూతలు మాట్లాడారు, మోషే కూడా మాట్లాడాడు. అయితే యేసు నోట ప్రకటించబడిన వాక్కు ఎలాంటిది? యేసు మాటను ఏమాత్రమూ సందేహించకూడదు. 95వ కీర్తన 7 నుండి 11వ వచనం వరకు చెప్పబడిన మాటే ఇది. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు! అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకండి. అక్కడ మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచారు. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగిపోయాను అనుకున్నాను. వారు హృదయమున తప్పిపోయే ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకోలేదు. కావున నేను కోపించి ప్రమాణము చేశాను, వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 11వ వచనం వరకు. నేడు మీరాయన శబ్దము వింటే మీ పూర్వీకులలాగా మీ గుండె బండబారిపోయేలా చేసుకోకండి. వారు నాకు కోపం రేపే సందర్భంలో, ఎడారిలో పరీక్ష ఎదుర్కొన్న సమయంలో నన్ను శోధించారు, పరీక్షించారు. 40 సంవత్సరాలు నా కార్యకలాపములు చూచారు కూడా. గనుక నేను ఆ తరం వారి మీద కోప్పడ్డాను. వారి హృదయాలు ఎప్పుడూ పెడతో పడుతూ ఉన్నాయి, నా త్రోవలు వారెరుగనే ఎరుగరు అన్నాను. అందుచేత నేను ఆగ్రహించి అన్నాను, శపథం చేశాను, వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు. శ్రోతలు వింటున్నారా? కీర్తనల గ్రంథంలోని ప్రతి కీర్తనలో క్రీస్తు కనపడతాడు. 95వ కీర్తనలో యేసుక్రీస్తు ఉన్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలోని మాటలు అచ్చం 95వ కీర్తనలోని మాటలే. కీర్తనలోని వాక్యానికి హెబ్రీ పత్రికలో వ్యాఖ్యానమున్నది. ఇశ్రాయేలు మనకు చరిత్రాత్మకమైన మాదిరి. ఈజిప్టులో నుండి బయటికి వచ్చిన ఇశ్రాయేలు జాతి, ఆ తరం దేవుణ్ణి అనుమానించారు. వారి సంశయానికి ఫలితంగా ఆ తరం కనానులో ప్రవేశించలేదు. వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని దేవుడు ఖండితంగా చెప్పాడు. విశ్రాంతి అనే మాటను హెబ్రీ పత్రికలో ప్రత్యేకంగా గుర్తించండి. హెబ్రీ పత్రిక 3-4 అధ్యాయాలలో విశ్రాంతి అనే ఈ మాట 12 సార్లు వస్తుంది. విశ్రాంతి అనే మాటకు పలు విధాలైన బైబిల్ అర్థాలున్నాయి. రక్షణ ఒక విశ్రాంతి. మత్తయి 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువు పిలుపు, ప్రయాసపడి భారము మోసే సమస్త ప్రజలారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను. ఇది రక్షణ విశ్రాంతి. మీ పాపభారం పోతుంది, మీకు రక్షణ విశ్రాంతి ప్రాప్తిస్తుంది. శిలువపై ఆయన పాపాలను తన శరీరమందు మోశాడు. మన పాపాలకు ఆయన యందు శిక్ష విధించబడింది. మనకు పాప క్షమాపణ లభించింది. ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది. దేవుని క్షమాపణ కోసం నీవేమీ చేయనక్కర్లేదు, అంతా క్రీస్తే చేశాడు. ఆయనే అంతా చెల్లించాడు. ఆయన చనిపోయినప్పుడే రుణం తీరింది. నీవు చేయవలసిందల్లా ఆయన యందు విశ్వసించటమే. చరిత్రలో ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి విడుదల పొందారు. అది వారికి విముక్తి, అది వారికి విశ్రాంతి. వారిప్పుడు ఈజిప్టులో బానిసలు కారు, వారికి విమోచన. పస్కా రక్తం వారికి విముక్తి సంకేతం. ఇశ్రాయేలీయుల ప్రతి ఇంటి తలుపుపై, ద్వారబంధముపై రక్తం.
రక్తం ద్వారా వారికి విమోచన కలిగింది. దేవుని శక్తిని బట్టి వారికి విడుదల. దేవుడు వారిని ఎర్ర సముద్రం దాటించాడు. యేసు ప్రభు అంటున్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఇది మరో విశ్రాంతి. ఇది విడుదల విశ్రాంతి కాదు, ఇది విధేయతకు ఫలితమైన విశ్రాంతి. క్రైస్తవ జీవితంలోని హాయి. ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి విడుదల పొంది వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దాటటంతోటే వారు పాట పాడారు. అది మోషే పాట. యెహోవాను గూర్చి గానం చేస్తాను, ఆయన మిగుల అతిశయించి జయించాడు. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోశాడు. ఆయన మమ్ములను విమోచించాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! సీనాయి నుండి 11 రోజులు ప్రయాణం చేస్తే వాగ్దత్త భూమిలోకి వచ్చేస్తారు. అయితే వారు ఆ దేశం ఎలా ఉంటుందో చూడ్డానికి వేగుల వారిని పంపారు. దేవుడు అదంతా చూసుకుంటాడు, కాని వారు దేవుని మాట నమ్మలేదు. సరే, వేగుల వారిని వీరు పంపితే దేవుడు చూస్తూ ఊరుకున్నాడు. వెళ్ళిన వేగులవారు ఏమి చూచారు? అందమైన ఆకర్షణీయమైన దేశం వారికి కనపడలేదు. వారికి రాక్షసులు కనిపించారు. వారి ముందు తాము మిడతలమనిపించింది. వారు దేవుణ్ణి, ఆయన శక్తిని మరచిపోయారు. వారు వచ్చి అందించిన నివేదికలో వారి పిరికితనం ఉట్టిపడుతున్నది. కాలేబు, యెహోషువ మాత్రం సరైన నివేదిక తెచ్చారు. దేవుడు మనకు తోడు, ఆయనే మనల్ని గెలిపిస్తాడు అని చెప్పారు. కాని ప్రజలు తప్పుడు నివేదికనే అంగీకరించారు. కొద్ది రోజుల్లో అయిపోయే ప్రయాణానికి వారికి 40 సంవత్సరాలు పట్టింది. కారణం అవిశ్వాసం. వాగ్దత్త భూమిలో ప్రవేశించడానికి వారు దేవుణ్ణి నమ్మలేదు. ఈజిప్టు నుండి వెలుపలికి వచ్చే వరకు దేవుణ్ణి నమ్మారు, నిజమే. కాని వారి విశ్వాసం వాగ్దత్త భూమిలో ప్రవేశించేటంత వరకు కొనసాగలేదు. అప్పటి అవిశ్వాసపు తరమంతా అరణ్యంలో నశించింది. వారి తరువాతి తరం పిల్లలు మాత్రమే కనానులో అడుగు పెట్టగలిగారు. యెహోషువ నేతృత్వంలో తరువాతి తరం వాగ్దత్త భూమిలో ప్రవేశించారు. అయితే వారు మరో నదిని, యోర్దానును దాటవలసి వచ్చింది. ఎలా దాటారు? దేవుడు నిబంధన మందసాన్ని పంపించాడు. మందసం దేవుని సన్నిధికి సంకేతం. ఈ మందసాన్ని యాజకులు తమ భుజాల మీద మోస్తున్నారు. వారి పాదాలు తీరపు అంచున నీళ్లను తాకగానే యొర్దాను నదీ జలం 2 భాగాలుగా చీలిపోయింది. యెహోషువ 3వ అధ్యాయం 17వ వచనం. జనులు యెరికో ఎదురుగా దాటగా యెహోవా నిబంధన మందసమును మోసే యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలపై స్థిరంగా నిలిచారు. జనులందరూ యొర్దానును దాటటం తుదముట్టే వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుతూ వచ్చారు. నది మధ్య నుండి వారు 12 రాళ్లు తీశారు. మందసముతో యాజకులు ఇంకా అక్కడే నిలిచి ఉన్నారు. ఆ రాళ్లను జ్ఞాపకార్థముగా స్తూపములుగా నిలువబెట్టారు. తిరిగి యోర్దాను ప్రవాహ జలములు వచ్చి ఆ రాళ్లను ముంచివేశాయి. అది యేసు మరణానికి సంకేతం. ఆ రాళ్లు అవతలి తీరాన నిలిపిన స్థలం, అది యేసు పునరుత్థానానికి సంకేతం. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో పౌలు ఇదే సంగతి ప్రస్తావించాడు. అన్నాడు, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడ్డాడో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందటానికి ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాము. సజీవుడైన క్రీస్తుతో సంయుక్తమయ్యాము గనుక పరమ కానాను చేరగలం. కానాను అంటే పరలోకం కాదు, నిజమే. మనకు నిత్య విశ్రాంతి ఇచ్చేవాడు ప్రభువే. ఈ లోకంలో ఉండగా విశ్వాసులకు ఉండవలసిన విశ్రాంతి నీకుందా? నీవు క్రైస్తవ విశ్వాసివైనందుకు ఆనందిస్తున్నావా? దేవుని వాక్యం వింటున్నావా? చదువుతున్నావా? దాన్ని నమ్ముతున్నావా? దేవుని వాక్యము ఎంతో శక్తిగలదని హెబ్రీ పత్రిక చెబుతోంది. పలకబడిన వాక్యం ఉంది, రాయబడిన వాక్యము ఉంది. యేసుక్రీస్తే శరీరధారి అయిన వాక్యం. దేవుని వాక్యాన్ని వినకుండా నీవు దేవుణ్ణి మెప్పించలేవు. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం దేవుని వాక్యమే.
వాక్యాన్ని ప్రేమించేవారే దేవుని బిడ్డలు. పౌలు ఈ హెబ్రీ పత్రికను ఎవరికి రాస్తున్నాడు? రక్షించబడ్డాము గాని క్రైస్తవ జీవిత ఆశీర్వాదాలను పూర్తిగా అనుభవించలేదు. అలాంటి వారికి ఇది రాయబడింది. వీరు దేవుణ్ణి, దేవుని మాటను సందేహిస్తున్నారు. పూర్తిగా నమ్మలేకపోతున్నారు. దానికి ఫలితంగా వీరు అరణ్యవాసం చేస్తున్నారు. అరణ్యంలోని అనుభవం వీరికి ప్రాప్తించింది. కావున నేను ఆ తరము వారి వలన విసికి అన్నాను, వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. వీరు తమ మనసులలో తప్పిపోయారా? కాదు, తమ హృదయాలలో తప్పిపోయారు. ఈజిప్టులో నుండి వచ్చివేసిన ఆ తరం ఇశ్రాయేలీయులను గురించి పౌలు తన తరంలోని హీబ్రూ క్రైస్తవులకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలనాడు ఇశ్రాయేలీయులు చేసిన తప్పు మీరు చెయ్యకండి అని వారిని హెచ్చరిస్తున్నాడు. హృదయాలలో తప్పిపోయేరు, జాగ్రత్త. నాడు నేడు పరిశుద్ధాత్మ ఇదే మేలుకొలుపు మనకు కలిగిస్తున్నాడు. దేవుడంటున్నాడు, నేను కోపముతో ప్రమాణం చేశాను. దేవుడు ప్రమాణం చేయవలసిన అవసరం లేదుగాని ఆయన కోపగించి ప్రమాణపూర్వకంగా శపథం చేస్తున్నాడు. వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అంటున్నాడు దేవుడు. అవిశ్వాసము చేత వారు వాగ్దత్త భూమిలో ప్రవేశించలేకపోయారు. యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా అంగీకరించి విశ్వాసము ద్వారా ఆయనతో దినదినము నడుస్తూ ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకోకపోతే పరమకానాను చేరలేవు. అందలి ఆశీర్వాదాలన్నీ కోల్పోతావు. మన సంఘాలలో అరణ్య క్రైస్తవులు కొందరున్నారు. అరణ్యమంటే మరణస్థలం. అరణ్యవాసులకు శాంతి ఉండదు, విశ్రాంతి ఉండదు. అరణ్యంలో చిక్కుబడిపోయిన వ్యక్తికి గమ్యమేదో తెలియదు. అరణ్యంలో తిరుగాడే ఇశ్రాయేలీయులతో ప్రభు అన్నాడు, మీరు విశ్రాంతి అంటే ఏమిటో తెలియకుండా ఉన్నారు. ఈ రోజున కూడా చాలామంది విశ్వాసులకు విశ్రాంతి అంటే ఏమిటో అర్థం కాకుండా పోతోంది. విశ్వాసులలో అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు కొందరున్నారు. అందుచేత వీరు విశ్రాంతిలో ప్రవేశింపలేరు. 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్టహృదయము మీలో ఎవనియందైనా ఒకవేళ ఉంటుందేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఈ వచనం విశ్వాసులకు కూడా వర్తిస్తుంది. దేవుడు వారి పాపాన్ని బట్టి కోపగిస్తున్నాడు. ఇంతకు వీరి పాపమేమిటి? హత్యనా, దొంగతనమా, అబద్ధమా? ఇవేవీ కావు. వారు దేవుణ్ణి నమ్మలేదు, అనుమానించారు. అదే వారి పాపం. సోదరీ సోదరులారా, వింటున్నారా? పాత నిబంధన లేఖనాలను కొత్త నిబంధన కాలానికి పౌలు ఏ విధంగా అన్వయించాడో గమనించండి. అవిశ్వాసము, అవిధేయత ఏమాత్రము విశ్వాసులలో పొడసూపటానికి వీల్లేదు అనడానికి 95వ కీర్తనను ఈ రచయిత ఉటంకిస్తున్నాడు. ఈజిప్టు నుండి కానాను వరకు ఇశ్రాయేలీయుల ప్రయాణాన్ని పేర్కొంటున్నాడు. రెఫెదీము అనే చోట ఇశ్రాయేలీయుల అవిశ్వాసం, దేవుణ్ణి గురించి, దేవుని సేవకుడైన మోషేను గురించి వారు సణిగారు. నీళ్లు లేవని గొడవ చేశారు. ఆ స్థలానికి మస్సా అని పేరు. మస్సా అంటే శోధన, మెరీబా అంటే వివాదం. మరో స్థలం కాదేషు. ప్రజలు మళ్లీ సణగసాగారు. దేవుడు అద్భుతంగా వారికి నీరు సరఫరా చేశాడు. వారి హృదయం కఠినమైంది. దేవుని మంచితనం వారిని పశ్చాత్తాపానికి నడిపించలేకపోయింది. వారు దేవుణ్ణి శోధించారు. హృదయాలను వారెంతో కఠినం చేసుకున్నారు. అలనాటి ఇశ్రాయేలు వారి తరం అలాంటిది. వారు దేవుణ్ణి శోధించారు. యేసు ప్రభువు యెరూషలేమును గురించి ఎంతో ఏడ్చాడు. నీవు నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ఆ తరం ఇశ్రాయేలీయులకు శిక్ష. వారు కనానులో ప్రవేశించరు. విధేయులు, విశ్వాసులు మాత్రమే అందులో ప్రవేశిస్తారు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగాడారు.
ప్రభువు శిలువవేత మొదలుకొని యెరూషలేము నాశనం వరకు సరిగ్గా 40 సంవత్సరాలు గడిచాయి. దేవాలయం ధ్వంసమైంది, బలులాగిపోయాయి, యూదులు చెదరిపోయారు. చరిత్ర పాఠం ఇదే. అవిశ్వాసం, అవిధేయత వల్ల వీరు విశ్రాంతిలో ప్రవేశించరు. ఈ పాఠంలో విశ్వాసము లేని దుష్ట హృదయం పేర్కొనబడింది. అట్టి హృదయము గలవారు జీవము గల దేవునికి దూరమైపోతారు. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ఆత్మ పరీక్ష చేసుకోవాలి. బలమైన విశ్వాసము నుండి పడిపోయి అవమానకరమైన విమత సిద్ధాంతముల విషవలయంలో చిక్కుకున్నారు. బయటికి బాగానే ఉన్నట్లు కనపడతారు, కాని హృదయంలో సజీవ దేవుని యందు విశ్వాసం లేదు. విశ్వాసుల హృదయాలు ఎప్పటికప్పుడు నూతనపరచబడుతూ ఉండాలి. హృదయములో దుష్టత్వము, స్వార్థము, లౌకిక వాంఛలు, ఈ బలహీనతలను పోగొట్టుకోవాలి. అవిశ్వాసమే పాపం. హృదయాన్ని ప్రభువు వైపునకు మరల్చుకోవాలి. పరిశుద్ధాత్మ స్వరం, నేడు మీరు ఆయన శబ్దమును విన్న ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయాలను కఠినపరచుకోవద్దు. మాట్లాడేది పరిశుద్ధాత్మ. ఆత్మస్వరము చెవిగలవాడు వినాలి. దేవుడు చెబుతున్నది విమోచనాత్మక సత్యం. దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ 5:20 పౌలంటున్నాడు, దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడండని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకుంటున్నాము. దైవస్వరం చెవులున్న ప్రతి ఒక్కరికి సర్వకాల సర్వావస్థల్లో వినబడుతూనే ఉంటుంది. దేవుని స్వరమును నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన ఆజ్ఞలను సత్వరమే శిరసావహించాలి. ఎప్పుడు వినాలి? నేడు మీరాయన స్వరం వినాల్సిన సమయం. రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివారే. కీర్తనలు 81:13 అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు. దేవుడు ఈ విషయంలో గట్టిగా మందలిస్తున్నాడు. మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు. మొక్కగా ఉన్నప్పుడు వంగుతుంది, మానైనప్పుడు వంగదు. దేవుని స్వరం, పరిశుద్ధాత్మ స్వరం వెనక చాలామంది హృదయాలు బండబారిపోతున్నాయి. ఇలాంటి వారు మనస్సాక్షిని తొక్కిపట్టేస్తారు, విధులను వాయిదా వేస్తారు, గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తారు, పరిశుద్ధాత్మను ఎదిరిస్తారు, దుఃఖపరుస్తారు, ఆర్పుతారు. వాతవేయబడిన మనస్సాక్షి గలవారు. నైతికంగా, ఆధ్యాత్మికంగా వారి నుండి పరిశుద్ధాత్మ స్వరానికి ప్రతిస్పందన రాదు. శ్రోతలు, ఈ పాఠంలో విశ్వాసము లేని దుష్ట హృదయము జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టిపోతుందని చెప్పబడింది. గనుక జాగ్రత్త. ఆత్మపరీక్ష చేసుకోండి. ఇదే ప్రబోధం మన హృదయాలలో మరల మరల మారుమోగాలి. దేవునికి దూరమైపోవటానికి కారణం విమత బోధలు, తప్పుడు సిద్ధాంతాలు. హృదయస్థితిని గురించి ఇక్కడ హెచ్చరిక చేయబడింది. హృదయాలోచనల్లో వారు తప్పిపోతున్నారు. అనగా వారి ప్రేమ, ప్రభువు పట్ల భక్తి తగ్గుముఖం పట్టాయి. ఇది హృదయ స్థితి గనుక బయటికి కనపడదు. అందుకే జాగ్రత్తగా పసికట్టాలి. ఆత్మపరీక్ష చేసుకొని చూడాలి. వీరిది ఆధ్యాత్మిక పతనం. అంతరంగంలో దేవునికి దూరమైపోతున్నారు. పైకి దేవునికి దగ్గరగా ఉన్నట్లే కనపడుతున్నారు. తప్పిపోయిన కుమారుడి అన్న తంతు ఇదే. తండ్రి దగ్గరే ఉన్నట్లు ఉండి తండ్రికి దూరమైపోయాడు. హృదయ భ్రష్టుడు. ఇది నైతిక భ్రష్టత్వం. హృదయం దేవునికి దూరదూరంగా ఎక్కడో అరణ్యంలో తిరుగాడుతోంది. దేవుడు యేసును మృతులలో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసిస్తాడు. విశ్వాసహీనమైన దుష్ట హృదయం ఎప్పటికైనా ప్రమాదమే, విషాదమే. జీవము గల దేవునికి దగ్గరగా రానివాడు దూరమైపోతున్నట్లే.
ఆత్మ క్షీణిస్తుంది. అవిశ్వాసం వల్ల వీరు దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేకపోతున్నారు. పాపక్షమాపణ, విశ్రాంతి, ఆనందం, ఆదరణ, అంతఃకరణ అన్నీ అడుగంటిపోతాయి. విశ్వాసము లేనిదే ఆత్మయందు ప్రభువుతో సంయుక్తపరచబడడం అసాధ్యం. సత్యం, పవిత్రత, ప్రేమ, నీతి, భక్తి, నైతిక కృషి, అభివృద్ధి అన్నీ పూర్తిగా అంతరించిపోతాయి. జాగ్రత్త! విశ్వాసులారా, అప్రమత్తులు కండి, మేలుకొనండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. విశ్వాసమందు, ప్రేమయందు అభివృద్ధి పొంది వర్ధిల్లండి. ప్రియులారా, దేవుని సన్నిధిలో మీ హృదయాలను సరిగా పరిశుద్ధంగా ఉంచుకోండి. హృదయాన్ని కాపాడుకోండి. సామెతలు 4:23 ఈ పాఠం ముగిస్తాము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.